హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారండి? ఇవాళ మా తెలంగాణ స్టైలు మాడిచిన కారము అంటారు. తెలంగాణ స్టైల్ అది చూసేద్దాము రండి. వాటికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ పెట్టాను చూడండి. ఎండుమిర్చి స్టవ్ మీద పెట్టుకున్నానండి ఫస్ట్. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి. 2 స్పూన్లు సరిపోతుంది, ఎక్కువ వేయకూడదు. ఆయిల్ కొంచెం తక్కువగానే ఉండాలి ఆయిల్. అప్పుడు మనకి కొంచెం పొడి పొడిగా ఉంటుంది, కారం అనేది పొడి పొడిగా ఉంటుంది. ఇది మనము వేడి వేడి అన్నంలో వేసుకొని తినొచ్చు, ఇడ్లీకి, దోశకి, దేనికైనా వేసుకొని తినొచ్చు. నెక్స్ట్ మనము జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర మనకి సరిపడినంత వేసుకోవచ్చు. నేను స్పూన్ ఏం తీసుకోలేదండి, చేతితోటి అలా నా ఎస్టిమేషన్ పెట్టి వేసుకుంటున్నాను. మీరు మీ క్వాంటిటీ మీకు ఎంత అంటే దానికి తగ్గట్టే వేసుకోవచ్చండి. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఉప్పు అండి. ఉప్పు మనము ఇప్పుడే ఎందుకు వేస్తున్నాము అంటే ఈ మిర్చి అనేది చాలా క్రిస్పీగా వేగడానికి వేస్తున్నామండి. ఉప్పు వేస్తే మనకి ఎండుమిర్చి అనేది త్వరగా వేగుతాయి. నెక్స్ట్ ధనియాలు వేసుకుందామండి. ఒక 2 గుప్పెళ్ళు ధనియాలు అయితే వేస్తున్నాను. ధనియాలు కూడా మనం మంచిగా దోరగా అన్నీ వేయించుకోవాలి. మంచిగా చక్కగా అన్నీ వేగాలండి. సిమ్లోనే పెట్టాలండి స్టవ్, హెవీగా పెట్టొద్దు. హెవీగా పెడితే మిర్చి మాడిపోతాయి. సిమ్లోనే చేయాలి మనము, సిమ్లోనే వేయించాలి అన్నీ. కొంచెం ఒక 2 మినిట్స్ టైం తీసుకుంటుందిలేండి, దగ్గరుండి చేసుకోవాలండి. నెక్స్ట్ వెల్లిపాయలు మన ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. వెల్లిపాయలు ఎన్ని అని అంటే కొంచెం మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు రెడీ అయిపోయింది చూడండి మంది. థ్యాంక్ యూ అండి.